హాయ్ ఫ్రెండ్స్, రామాయణం, మహాభారతం, భాగవతం మూడు భారతీయులకు ప్రామాణిక గ్రంథాలు. ఈ గ్రంథాల్లోని ప్రతి అక్షరం నుంచి జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ గ్రంథాల్లోని పలు విషయాలు చాలా ఆసక్తిని రేపుతాయి. రామాయణంలో రాముడు 14 ఏళ్ల వనవాసం చేయాలని కైక కోరింది. భారతంలో జూదంలో ఓడిన పాండవులు 12 ఏండ్లు అరణ్యవాసం, తర్వాత 1 ఏడాది అజ్ఞాతవాసం, అంటే మొత్తం 13 ఏళ్ళు రాజ్యానికి దూరంగా ఉండాలని కౌరవులు నియమం పెట్టారు. శ్రీరామునికి పట్టాభిషేకం జరగాల్సి ఉండగా ఆ సమయంలో దశరథుని భార్య కైకేయి కోరుకూడని వరం కోరింది. అందుకే శ్రీరాముడు 14 ఏళ్ళు వనవాసం చేయాల్సి వచ్చింది. అయితే కైకేయి అలా కోరడం వెనుక కారణం మందర. ఆమె కైకేయి దాసి. వివాహానికి ముందు కూడా కైకేయికి ఆమె దాసిగా ఉండేది. పెళ్ళైన తర్వాత కైకేయితో పాటే ఆమె కూడా వచ్చేస్తుంది. ఇక రాముడిని సరిగ్గా 14 ఏళ్ళు వనవాసం చేయమని చెప్పడం వెనుక ఓ కారణం కూడా ఉంది. త్రేతాయుగంలో ఒక వ్యవస్థ నడిచిందని అయోధ్యకు చెందిన ప్రముఖ కథకుడు పవన్ దాస్ శాస్త్రి చెప్పారు. ఒక రాజు 14 సంవత్సరాలు తన సింహాసనాన్ని విడిచిపెడితే అతను రాజు అయ్యే హక్కును కోల్పోతాడు. కైకేయి మూడి కోసం 14 సంవత్సరాల వనవాసం కోరడానికి బహుశా ఇదే కారణం కావచ్చు. మహాభారతంలో మొత్తంగా 13 సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నారు. ద్వాపర యుగంలో 13 ఏళ్ల పాటు సింహాసనాన్ని విడిచిపెడితే పాలించే అవకాశం కోల్పోతారని పవన్ దాస్ శాస్త్రి వివరించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.